కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నియంతృత్వ పాలన కొనసాగిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు నేతలు. అందుకే రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు నేతలు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు నేతలు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు నేతలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. పలు గ్రామాల్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు నేతలు. పలు స్థానిక సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్. ర్యాలీ సందర్భంగా నేతలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొని ఘన స్వాగతం పలికారు. కాకా తీసుకొచ్చిన సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ విధానాన్ని రివైజ్ చేయాలని కేంద్రాన్ని కోరానన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. నిర్వాసితుల పట్ల రామగుండ ఎన్టీపీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించిన వంశీ స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో వివేక్ గారు ఎట్లయితే దళితుల కోసం వారి వాటా వాళ్ళు కావాలి, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో వాళ్ళ పర్సంటేజ్ విధంగా ఏదైతే అలాట్మెంట్ చేసినారో అదే విధంగా దేశ స్థాయిలో కూడా 18%, 20% బడ్జెట్ల కేటాయించాలని చెప్పి పార్లమెంట్ బిల్లు మీద కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జనాభా ఉన్నదో కేవలము 3% కేటాయించడం జరిగింది. దాని వ్యతిరేకంగా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. దేశంలో బీజేపీ నియంతృత్వ పాలన నడుపుతోందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పార్లమెంటును కూడా అదే విధంగా కొనసాగిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడకుండా అడ్డుకుంటోందన్నారు ఎంపీ. ప్రజలను కలిసి వారి సమస్యను నేరుగా తెలుసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే వివేక్. మందమర్రి మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ స్కీమ్ కింద 30 కోట్లు మంజూరు చేసేలా కృషి చేశామన్నారు నేతలు. బీజేపీ పార్టీ వారు ఏదైతే నియంతృత్వ పాలనతోటి పార్లమెంట్ నడుపుతున్నారో మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని మాట్లాడాలన్నా వారికి హక్కు ఉన్నా వారికి మాట్లాడివ్వకుండా, టైం ఇవ్వకుండా వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన నడిపిస్తుందో అది మన పిల్లలకు, మన దేశానికి మంచిది కాదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా మనకు ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ 200 యూనిట్ల ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అనుకున్నారు, అరే మాకు వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ 200 యూనిట్ల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. డీలిమిటేషన్ తో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హెచ్సియు ఇష్యూలో ఏఐతో వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సోషల్ మీడియాలోని తప్పుడు ఫోటోలు, వీడియోలను తొలగించారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఏదైతే పిక్చర్లు ఉన్నాయో ఈ ఏఐ జనరేటర్ చేసి అన్ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. అవునా కదా? కిషన్ రెడ్డియే దీన్ని డిలీట్ చేసిండు ఆయన అకౌంట్కి వెళ్ళి. ఎందుకంటే ఆయన యూనియన్ మినిస్టర్ కదా, ఆయన యూనియన్ మినిస్టరే ఫేక్ న్యూస్ పెడితే మంచిగా ఉండదని చెప్పి ఆయననే ఇది చేశారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పైసలు ఖర్చు పెడుతున్నారో సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేయడానికి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మర్చిపోయారు 10 సంవత్సరాలు. నిజంగా చెప్పండి అమ్మా, ఏమైనా చేసిండ్రా? నిజంగా ఏం చేయలేదు. కానీ మీకు తెలుసు, మనం వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్లో మీరందరూ కూడా నాతో తిరిగినరు, మీరు అడిగినరు. మీ రోడ్ల కోసం కూడా నేను 35 లక్షలు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అమరావతిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు వివేక్.
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్. జీరో పవర్ బిల్, గ్యాస్ సబ్సిడీ డబ్బులు అందరికీ అందుతున్నాయా అని ఆరా తీశారు. అయితే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కొందరికి అందటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు లబ్ధిదారులు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే వివేక్.